మరి భంగం అయిపోయి ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్న తరుణం ఇది. మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పదే పదే చెప్తా ఉన్నారు, వీరు ప్రజలని మోసం చేసేటువంటి వాగ్దానాలతో, మోసపూరితమైన వాగ్దానాలతో, అసత్య ప్రచారాలతో, అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. వారు వచ్చిన వెంబడే 100 రోజుల్లో 13 అంశాలతో కూడినటువంటి 6 గ్యారంటీలని పూర్తి చేస్తామని చెప్పేసి పెద్ద మోసపూరితమైన వాగ్దానం. అంతేకాకుండా రైతులందరికీ కూడా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని డిసెంబర్ 9వ తారీఖున ఒక్క సంతకంతో అందరు కూడా మాఫీ చేస్తామని చెప్పేసి ఇంకొక మోసపూరితమైన వాగ్దానాలు. ఇలా అనేక వాగ్దానాలు చేసి ప్రజలని మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజలు మాకు ఇచ్చిన పాత్రని మేము సక్రమంగా నిర్వర్తిస్తూ మరి ప్రజలకి న్యాయమయ్యే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి మా అధినేత కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసిన తరుణంలో మొదటి 6-7 నెలలు మనం ఎవరిని కూడా అధికారంలో వచ్చినటువంటి పార్టీకి, మన ప్రభుత్వానికి సహకరించాలా, ప్రజల పక్షాన ఉండి ప్రజలకు సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలా తప్ప మన రాజకీయాలకు పోవద్దని చెప్పి మా అధినేత చాలా స్పష్టంగా మాకు అందరూ కూడా దిశానిర్దేశం చేశారు. కానీ ప్రభుత్వం యొక్క తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. వారు ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో దొక్కడమే కాకుండా మా పైన గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని, యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత, చరిత్ర మరి బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీది. ఈరోజు వారు చేసే పనిని సక్రమంగా చేయలేక మా పైన బురద చేసే పనిని మరి మొదటి నుండి కూడా ఈరోజు వరకు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. చెప్పాం 100 రోజులు అయిపోయినది, 200 రోజుల దగ్గర వస్తూ ఉన్నది, మీ 6 గ్యారెంటీలు ఏమైనాయని చెప్పేసి ప్రజల పక్షాన్ని అడగాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రైతులందరికీ కూడా మీరు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో మీరు పోయి వెంబడే రుణాలు తెచ్చుకోండి, రుణాలు తెచ్చుకోకపోతే పోయి తెచ్చుకోండి బ్యాంకులలో అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉండి ప్రజలని అందరినీ కూడా పక్కదో పట్టించిన సందర్భం మనం చూసాం. ఆ సందర్భంలో మా నాయకుడు హరీష్ రావు గారు అసెంబ్లీ వేదికగా అనేక వేదికల పైన స్పష్టంగా అడిగినారు, అయ్యా మరి మీరు 6 గ్యారంటీలు 13 అంశాలతో కూడిన 6 గ్యారంటీలని మీరు 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. మీరు చేయడమే కాక ఇంకా కూడా అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రతిపక్ష పాత్రలో పోషించుకుంటూ మాటలే మాట్లాడుతూ ఉన్నారు. బాధ్యత గల పదవిలో ఉండి పచ్చి అబద్ధాలు ఇంకా కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు మేము 6 గ్యారంటీలు పూర్తి చేసేసినాము, రుణమాఫీ అయిపోతున్నది, అయిపోయింది అని చెప్పి పదే అడిగినప్పుడు మా నాయకుడు చాలా స్పష్టంగా అడిగినాడు, మీరు డిసెంబర్ 9వ తారీఖున అన్నారు, మీ తారీఖు లేదు, 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, రుణమాఫీ రైతులందరూ కూడా రోడ్లపై తిరుగుతూ ఉన్నారు, వేచి చూస్తూ ఉన్నారు మీ యొక్క పిలుపు కోసమని చెప్పేసి పదే అడిగిన సందర్భంలో వారి నమ్మే పరిస్థితి లేదు ప్రజలు. ఎందుకంటే 100 రోజులు అయిపోయింది, 6 గ్యారంటీలు ఎక్కడో అటుకెక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఏదో తూతు మంత్రంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు, రైతు బంధు పడతలేదు, చాలా రైతులు కష్టాలు పడుతూ ఉన్నారు, కరెంటు లేవు, నీళ్లు లేవు, చాలా రైతాంగం అంతా కూడా గత 10 సంవత్సరాలు పండగలా చేసుకున్న వ్యవసాయం అంతా కూడా బాధతో ఉన్న రైతులందరూ చెప్పి ప్రశ్నించినప్పుడు వారు దేవుళ్ళపైన ప్రమాణం ఎన్నికల్లో చూసిరు మీ అందరూ కూడా. ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలందరూ అన్ని దేవుళ్ళని మరి ప్రమాణం చేసి నన్ను నమ్మండి గొంతు చించుకొని మాట్లాడినాడు. మీరు చూసినట్టయితే గొంతు చించుకొని నమ్మే, ఎందుకంటే ప్రజలు నమ్మనప్పుడు ఎప్పుడు మరి గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. గట్టిగా మాట్లాడి వేదికలలో సభలలో నన్ను నమ్మండి, దేవుని మీద ప్రమాణం చేస్తూ ఉన్నా, మీకంటే మేము ఎక్కువనా అని చెప్పేసి మోసం చేసే ప్రయత్నం చేసినాడు. మరి ఆ రోజు ఒక మామూలుగా తూతు మంత్రంగా నామమంత్రంగా ఆగస్టు 15 డేట్ పెట్టినాడు. మా నాయకుడు స్పష్టంగా అడిగినాడు, అయ్యా మరి నువ్వు చేస్తా అంటున్నావు, మరి ఆగస్టు 15 చేయకపోతే మరి రాజీనామా చేస్తావు, ఇప్పటికే 2 సార్లు 3 సార్లు అయిపోయిందని చెప్పి బాధ్యత గల ప్రతిపక్షంగా మా పైన పాత్ర ఉంటుంది, మా బాధ్యత ఉంటుంది. మా నాయకుడు హరీష్ రావు గారు స్పష్టంగా అడిగినప్పుడు మీరు రాజీనామా మీరు చేస్తా, ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాను,
6 గ్యారెంటీలు అడిగితే దాని చేస్తాను, ఆగస్టు 15 చేసి చూపిస్తా, మీరు రాజీనామా లెటర్ సిద్ధంగా పెట్టుకోమని చెప్తే ఓపెన్ ఛాలెంజ్ ఆ రోజు మీ అందరం కూడా, శాసనసభ్యులందరం కూడా లిఖితపూర్వకంగా లెటర్ తీసుకొని పోయి మీలాంటి సీనియర్ జర్నలిస్ట్కి మా ఒక లెటర్ క్లియర్గా ఇచ్చినాం. ఆ రోజు 13 అంశాలతో కూడిన 6 గ్యారెంటీలు, రుణమాఫీని మీరు ఆగస్టు 15 చేసినట్టయితే మేము రాజీనామా చేయడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు హరీష్ రావు గారు. చాలా స్పష్టంగా దాన్ని దాటి వేసే ధోరణిలో, పక్కదో పెట్టించే ధోరణిలో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి మరి ఎన్ని వేల కోట్లు చేయాలా రుణమాఫీ? బ్యాంకర్స్ లెక్క ప్రకారం 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలా? మరి దాని తర్వాత మాట్లాడుకుంటూ 41,000 చేస్తారు. తర్వాత ఒక మీటింగ్లో చెప్తారు, నేను కడుపు కట్టుకుంటే 40,000 రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు మేము ఒక సంవత్సరంలో రుణమాఫీ చేస్తామని చెప్పినాడు. దాని తర్వాత మళ్ళీ క్యాబినెట్లో 31,000 బడ్జెట్ పెట్టుకున్నామని చెప్పినారు. అసెంబ్లీ వేదికగా మేము పదే అడిగినాం. ఆ రోజు హరీష్ రావు గారు చాలా స్పష్టంగా అడిగినారు, అగ్రికల్చర్ సబ్జెక్ట్ చూసుకుంటూ. కేటీఆర్ గారు స్పష్టంగా అడిగినారు ఆ రోజు, అయ్యా మీరు 31,000 కోట్ల రూపాయలు అని చెప్పినారు, మీ బడ్జెట్లోకి డబ్బులు కనపట్లేవు అని చెప్తే దాన్ని 26 కోట్లు కుదించే ప్రయత్నం చేసినారు. మళ్ళీ దాని తర్వాత మేము అడిగినాం, అయ్యా రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా, మీరు సరైన సమయంలో కరెంట్ ఇవ్వలేకపోతా ఉన్నారు, నీళ్ళు ఇవ్వకపోతా ఉన్నారు, రైతు బంధు మీకే ఇదేంది 10,000 మేము వస్తే 15,000 వేస్తామని చెప్పినారు, రైతు బంధు పోయింది, భరోసా పోయింది. ఈ రకంగా రుణమాఫీ చేస్తా అని చెప్పి దీనిపైన స్పష్టత లేదు. మీరు చర్చ పెడతా అన్నారు, మీరు చేసే రుణమాఫీ చర్చ పెట్టండి, రైతు భరోసా ఇస్తా అని చెప్పారు, చర్చ పెట్టండి అని పదే అడిగితే ఆ రోజు తోక ముడుచుకొని మమ్మల్ని అందరూ కూడా బయటికి వెళ్ళే విధంగా ముఖ్యమంత్రి గారు ఎంత అన్పాపులర్ ముఖ్యమంత్రి అండి భారతదేశంలో. సరైన సమయంలో చర్చ జరుగుతూ ఉంటే వచ్చి బురద వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు, వ్యక్తిగత దూషణలకు చేస్తూ ఉంటారు, చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇంత దారుణమైన పరిస్థితి అంటే ముఖ్యమంత్రిని ఎవరు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి రావడం మా దురదృష్టం, బాధపడుతున్నారు. మా మంచి నాయకుడిని మేము కోల్పోయినాం, మా కేసీఆర్ గారు ఉంటే బ్రహ్మాండంగా ఉండే మాకు ఈరోజు అని బాధపడుతూ ఉన్నారు. అసెంబ్లీకి వచ్చి మీరందరూ చాలామంది చూసినారు, ఏ ఒక అంశం పైన సమగ్రంగా సమానం చెప్పేటి దమ్ము లేక, సత్తా లేక, వారికి అసమర్థతని మాయపైన రుద్దడానికి వ్యక్తిగత దూషణ దిగి సభని పక్కదో పట్టించి సభనంతా కూడా గందరగోళం సృష్టించి వ్యక్తిగత దూషణలకి పడి వారు పారిపోయే ప్రయత్నం చేశారు, పారిపోయినరు. అసెంబ్లీ వేదిక కూడా పారిపోయినారు. ఈ క్రమంలో మేము బయట కూడా అడిగినాం, అయ్యా మరి ఏకకాలం అంటే అందరికీ ఒకటేసారి చేస్తారనుకుంటాం కదా, నెల రోజుల పాటు చేస్తామని చెప్పినా సరే ఏదో ఒకటి రైతులకు కావాలనేది మా న్యాయం కావాలనేటువంటి సంకల్పంతో మంచి సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి చేస్తే మంచిదే కదా అని చెప్పి ఆలోచన చేసినాం. ఈరోజు 3 దఫాలుగా చేస్తారు, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు మాత్రంగా మీరు చూసినట్టయితే వారు రుణమాఫీ ఫస్ట్ టైమే చేస్తామని చెప్పి ఫస్ట్ విడత చేసి పాలాభిషేకాలు చేపించుకున్నారు. మేము కట్టించిన రైతు వేదికల్లో పెట్టి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. వారి కార్యకర్తలు పిలుచుకొని, వారి అధికారులను పిలుచుకొని మాట్లాడినాడు. ఈరోజు వారు ఇచ్చిన తర్వాతనే రోడ్ల పైనకి స్వచ్ఛందంగా రైతులందరూ కూడా రోడ్ల పైనకి వచ్చినారు. స్వచ్ఛందంగా కర్షకులందరూ కూడా బయటికి వచ్చి మాకు అన్యాయం జరిగింది, అర్హత ఉన్న రుణమాఫీ కావాలని చెప్పి తిట్టుకుంటూ బయటకు వచ్చినారు. ఈ క్రమంలో బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా పైన ఉన్నది ఈరోజు అడిగినాం, అయ్యా మరి నువ్వు ఏకకాలం రుణమాఫీ చేస్తాను ఎక్కడ పోయింది? మరి ఆగస్టు 15 కూడా దగ్గరకు వస్తామంటే నేను ఆగస్టు 15కి అమెరికా పోతున్నా, 2వ తారీఖున 13వ తారీఖున వచ్చిన తర్వాత ఈ ఆగస్టు వరకు చివరి వరకు చేస్తా అని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరే ఆగస్టు 15 డెడ్ లైన్ పెడతారు, మీరే మళ్ళా కాలయాపన చేస్తారు. ఈ రకంగా ఆగస్టు 15 డెడ్ లైన్ డిసెంబర్ 9వ తారీఖున పెట్టింది మీరే, ఆగస్టు 15 పెట్టింది మీరే. మీరు పెట్టిన దానికి మేము అడిగితే ప్రతిపక్షాలని ఈరోజు ఎండగట్టే ప్రయత్నం చేస్తాను. రాజకీయాలు వద్దాయా? రైతులు మంచిగా ఉండాలా అని చెప్పి మేము మంచి ఒక నిర్మాణమైన పాత్ర పోషిస్తూ వారికి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే తీసుకునేటువంటి వారి పరిస్థితులు లేరంటే చాలా క్లియర్గా అడిగినాం. ఈరోజు కూడా అడుగుతున్నాం, 15వ తారీఖున మీరు రుణమాఫీ అయిపోతుందని చెప్పి మాట ఇచ్చినారు. 3 పర్యాలు పేపర్ యాడ్లు ఇచ్చుకున్నారు, 100 కోట్లు ఖర్చు పెట్టినారు. ఈరోజు దగ్గర 22వ తారీఖు వచ్చింది, 15వ తారీఖు రుణమాఫీ అయితే రైతులందరూ కూడా రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? ఈరోజు ఏ మారుమూల గ్రామం పోయినా అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏ సంఘం తీసుకున్నా సరే
ఎక్కడ కూడా సంపూర్ణంగా జరగలేదు. కొడంగల్లో వారి సొంత నియోజకవర్గంలో కోస్గిల సంబంధించినటువంటి అన్ని ముట్ట మొత్తం నిన్న బయటపెట్టినాం. దానిపైన ఎలాంటి సమాధానం లేదు. నేను ఒకటి మీకు అందరికి తెలియజేస్తున్నా, ఈరోజు నిజంగానే మీరు రుణమాఫీ చేసి ఉంటే రైతాంగం ఎందుకు రోడ్లపైనకి వస్తుంది ఈరోజు? ఎస్, వారం రోజులు అవుతుంది ఈ రోజుకి. మేము మొన్న చెప్పినాం 15 తారీఖు తెల్లారి 16 తారీఖు మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం పైన, మీరు చేస్తారు, ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారని నమ్మకం విశ్వాసం ప్రకటించినాం. కానీ ఈ రోజు వరకు కూడా 15 తారీఖు అయిపోయింది, ఈరోజు 22 తారీఖున దాదాపు వారం కావస్తోంది. ఎక్కడ నిద్రపోతున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు? ఎందుకు దీనిపైన రైతులకు సమానం చెప్పలేకపోతా ఉన్నారు? ఎందుకు రైతులకు భరోసా చేయలేకపోతా ఉన్నారు? వారు ముఖం చాటేస్తూ వారి మంత్రులను బట్టి మాడుకుంటున్నారు, కాళ్ళు గొప్పుతున్నారు, 20 మాట్లాడిపోయి జరగదంపై వివరణ అయిపోయి చెప్పేసి వారు ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడతారు, ముగ్గురు మంత్రులు ఒక తీరు మాట్లాడతారు. వారికి సయోధ్య లేదు, సఖ్యత లేదు, అంత అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదన్నీ కూడా గమనించి మేము ఎప్పుడు కూడా 8 నెలలు రోడ్లపైకి రావాలని ఎప్పుడు కోరుకోలేదు, వద్దనుకున్నాం. మేము కూడా కేసీఆర్ గారు అనుభవం ఉన్న నాయకుడు, మనం వీరికి అవకాశం ఇవ్వాలి, 6 నెలలు మనం ఏమనొద్దని చెప్పుకున్నాం. కానీ వారే మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, వ్యక్తిగత దృష్టి ప్రయత్నం చేశారు. అయినా మీ ఓపికతోని సమన్వయంతో సహనంతో ముందుకెళ్తా ఉన్నాం. మా కార్యకర్తలందరూ ఓపికతో ఉండమని చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు, రాజీనామాలు కొత్తవి కాదు. ఎస్, మా పందానే పోరాటం. ఈరోజు చూస్తూ ఉంటే అడుగడుగునా హరీష్ రావు గారు వస్తూ ఉంటే కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా వచ్చి నిరాశ పడుతూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా మాకు అండగా ఉండాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు స్పష్టంగా ఒక మాట, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నన్ని దేవుళ్ళపైన తోడు తిని దేవుళ్ళను కూడా ఆఖరికి మోసం చేసినటువంటి చరిత్ర ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారికి. ఈ భారతదేశ చరిత్రలో ప్రజలను నమ్మడానికి, ప్రజలు నమ్మించడానికి ఏ నాయకుడు కూడా, ఎంత దిక్కుమాలిన దీనావస్థలున్నటువంటి పనికి మాలిన నాయకుడు కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు దేవుళ్ళ పైన ఎవ్వరు కూడా తోడు తినలేదు, తోడు తప్పలేదు. ఈరోజు చేసినటువంటి ఆ పాపానికి ప్రక్షాళనలో భాగంగానే ఈరోజు హరీష్ రావు గారి నాయకత్వంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని వారు వేడుకొని, అయ్యా ముఖ్యమంత్రి చేసినటువంటి పాపానికి, తప్పుకి